వరుస సెలవులు వారాంతపు సెలవుల తరుణంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడంతో శ్రీశైలం క్షేత్రం జనసంద్రంగా మారిపోయింది. భక్తుల రద్దీతో ఘాట్ రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖద్వారం నుంచి బయోడైవర్సిటీ పార్క్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో ట్రాఫిక్ మరింత జటిలంగా మారిపోయింది. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. జమీమా శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగిందని చెప్పుకోవాలి. ఒకేసారిగా 2 రోజులు సెలవు రావడంతో, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆగస్టు 15 అదేవిధంగా ఆదివారం కావడము, పూర్తిగా హైదరాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా అయితే కనుక భక్తులు అయితే కనుక శ్రీశైలానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఏదైతే శ్రీశైలం ఘాట్ సమీపంలో అయితే కనుక ఇప్పుడు పులికంట దగ్గర నుంచి అదేవిధంగా శ్రీశైలం వరకు పూర్తిగా 6 కిలోమీటర్ల రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే చెప్పుకోవాలి. అదేవిధంగా 3 నుంచి 4 గంటల సమయం అయితే కనుక శ్రీశైలం చేరుకోవడానికి ఓన్లీ సిరిపెంట నుంచే టైం పడుతున్న పరిస్థితి. పూర్తిగా భక్తులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక ఇప్పుడే వాటర్ వస్తుందనే వార్తలు ఏవైతే ఉన్నాయో వాటర్ ని చూడడానికి, అదేవిధంగా ఇక్కడ మల్లికార్జున దర్శనం చేసుకోవడానికి కూడా భారీ సంఖ్యలో అయితే కనుక భక్తులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖద్వారం హైదరాబాద్ నుంచి అయితే కనుక తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో అయితే కనుక వాహనాలు వచ్చి ముఖద్వారం దగ్గర స్టక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా 3 నుంచి 4 గంటల సమయం అయితే కనుక చేరుకోవడానికి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.